నమస్తే, వెల్కమ్ టు లియో. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే వైసీపీ హయాంలో వాస్తవం చెప్పాలంటే జగన్ కన్నా మంచి పేరు పొందినాడు అని చెప్పుకోవచ్చు. సగం పుష్ప సినిమా మొత్తం కూడా ఈయనను చూసే తీశారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కొన్ని పత్రికలు మనం చూస్తున్నాం, ఈరోజు వచ్చేటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో, భూమి ఎక్కడన్నా సరే పిల్లల్ని పెడుతుందా, భూమి పెరుగుతుందా, కోడి గుడ్లు పెట్టినట్టు భూమి కూడా పెరగబోతుందా అని. నిజంగా ఈ అంశాలు ఏంటి అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిజంగా వైకాపాలో జగన్ కన్నా మించినటువంటి ఒక నాయకుడు ఎవరు ఉన్నారంటే మనకు ఖచ్చితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని చెప్పుకోవచ్చు. సాధారణంగా సకల శాఖ మంత్రి సజ్జలు ఉన్నా, ఇంకో పక్క విజయసాయి రెడ్డి ఉన్నా సరే ఎవరికి సంబంధించిన పేర్లు కూడా అంతగా మారుమోగలేదని చెప్పుకోవాలి. సో దీని గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? అంటే ఇవాళ భూమి పెరుగుతోంది అన్నారు కదా, మీకు గుర్తుందో లేదంటే మీరు చేశారు లేదో మాకు తెలీదు. మా చిన్నప్పుడు మేము నెమలికల పుస్తకాల్లో పెట్టి కొబ్బరి చెట్టు నుంచి అది ఒకటి వస్తుంది ఇట్లాగా, దాన్ని పెట్టేవాళ్ళం, దానికి ఆహారం లాగా. ఆ కొబ్బరి చెట్టుకి మీకు ఆ బోధకు వస్తుంది అనమాట, అది ఇట్లా పీకామంటే అందులో లోపల దాన్ని పెట్టేవాళ్ళం. పెడితే ఇంకొక నెమలికి వస్తుందని. ఎప్పుడు వచ్చిందా మేడం? రాలేదు, అదొక పిచ్చి అంతే. అంటే అందరూ చేస్తే మనం చేయటం. అంటే ఎందుకు చెప్తున్నామంటే, అంటే అలా తెలుసు కానీ ఇట్లా భూములు పెరగడాలు ఇవన్నీ కూడా, అంటే మనం వింతలు విడ్డూరాలు లేదు, ప్రపంచంలో 9, 10, 11 వింతలు, అంటే మళ్ళీ 11 దగ్గరికి వస్తున్నాం మనం. అది మన వదలట్లేదు. వైసీపీ హయాంలో 11 వింతలు. సో ఆ 11 వింతలు ఇవన్నమాట. ఏంటంటే భూమి పెరగడం. మీకు ఏమైనా జరుగుతాయండి వాళ్ళ హయాంలో జరిగిన అసలు వింతలు విడ్డూరాలు ఇంకా ఎవరి పరిపాలనలో కూడా జరగల, ఇంకా ఏ ప్రభుత్వంలో కూడా జరగలేదు. ఎందుకంటే ఇప్పుడు మీకు అమెరికాలో 13 నెంబర్ ఎవరు తీసుకోరు రూము. సో 13 నెంబర్ వెయ్యరు, 12 తర్వాత 14 ఉంటుంది. అంటే వాళ్ళకి అది మన ఓమెన్ అన్న ఒక సినిమా వచ్చింది కదా, అంటే వాళ్ళకి అది భయం అన్నమాట, అది ఒక ట్యాబు లాగా. సో ఆ నెంబర్ అట్లాగా మనకి ఇప్పుడు 11 అనేది మనకి ఇప్పుడు అది తీసేయాలి మీరు హోటల్స్లో కానీ ఆంధ్రాలో ఎక్కడా కూడా 11 కనిపించకుండా. ఎందుకంటే 11 అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఇరిటేషన్ వస్తుంది, మనకు కాదు. అంటే సరదాగా చెప్పుకుంటున్నాం, మనం ఉన్న ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటున్నాం. సో ఇంతకీ ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ ఏం చేశాడు మీకు తెలుసో లేదో, పుంగనూరు, తంబళ్ళపల్లి, రేణిగుంట అక్కడ కూడా భూములు కబ్జాలు చేసేసాట. ఇవి కాకుండా ఈ మంగళంపేట ఏదైతే ఉందో, ఆ మంగళంపేటలో ఎంత మొత్తం అంతా కలిపి 75.5 ఎకరాలు, అంటే అది రెవెన్యూ శాఖ పరిధిలో ఉంది. అది అటవీ భూమి. అది అటవీ భూములను కూడా ఎక్కడైనా కబ్జా చేయొచ్చని మీకు తెలుసా, విన్నారా మీ జీవితంలో? అన్నీ అంటే మీరు ఇప్పుడు ఒక్కటండి, నిజంగా ఇవాళ మనం క్లియర్ కట్గా మాట్లాడుకుంటే మొత్తం జగన్మోహన్ రెడ్డి పరిపాలన మే 30 నుంచి 2019 మే 30 నుంచి 2024 చంద్రబాబు నాయుడు జూన్ 4 వరకు, అంటే 3వ తారీఖు వరకు మొత్తం దీన్ని మీరు ఏం చేయాలంటే, ఎవరికైనా ఒక హిస్టరీ శాఖకు కానీ, అంటే చరిత్ర శాఖ ఉంటుంది కదా యూనివర్సిటీలో, వాళ్ళకి చెప్పి సీరియస్గా చెప్తున్నాను, జోక్ కాదు, ఒక విద్యార్థికి ఒక రీసెర్చ్ పాయింట్గా ఇచ్చి, రీసెర్చ్ అంశంగా పరిశోధనాంశంగా ఇచ్చి, అంటే ఏ రకంగా అక్రమాలు చేయొచ్చు, ఏ రకంగా కుతంత్రాలు చేయొచ్చు, అసలు మొత్తం 5 ఏళ్ల కాలంలో వీళ్ళు మొత్తం వనరులన్నీ ఎలా దోచుకున్నారు, అంటే ఏ రకంగా, అదేంటి అసలు ఎవరి ద్వారా ఎలాగ, ఏ లాయర్స్ చెప్పారు, ఏ రెవెన్యూ శాఖ అధికారులు చెప్పారు, ఏ రిజిస్ట్రేషన్ అధికారులు ఎలా పనిచేశారు, ఎందుకు పనిచేశారు, మొత్తం అది కనుక ఒక రీసెర్చ్ అంశంగా తీసుకుని చేస్తే మంచి పిహెచ్డి అవుతుందండి. ఆ వ్యక్తికి అది ఆడగాని మగ కానీ ఒక మంచి డాక్టరేట్ వస్తుందంటే జీవితంలో ఒక సంతృప్తి వస్తుంది. ఇప్పుడు పిహెచ్డీలు కాకుండా మా కాలంలో చేసిన పిహెచ్డీలు ఏంటంటే, మేము కష్టపడి చదువుకుని చేసి సేకరించి అట్లా చేసాం. అట్లా కనుక ఎవరైనా చేయగలిగితే, అంటే ఒక మనిషి ఒక పదవిలోకి వచ్చాక, ముఖ్యమంత్రి పదవిలోకి, అంటే అంతకుముందు 5 ఏళ్ళు దానికి ఒక స్కెచ్ వేసుకున్నాడు ఆయన, పాదయాత్రగా. ఆ స్కెచ్లు కాదు అవన్నీ, సరే అవన్నీ చెల్లెలు పాపం ఏదో పాదయాత్రలు, చెల్లెలు ఏదో చేసింది, తల్లి ఏదో చేసి, అవి కాదు. ఆయన 5 ఏళ్ళు ఆయన బెంగళూరులో యలహంకలో కూర్చుని, నేను ముఖ్యమంత్రిని అయితే 5 ఏళ్ల కాలంలో ఎక్కడెక్కడ ఏదేది దోచుకోవాలి, మీకు ఆల్రెడీ గతంలో కూడా చెప్పా, పాదయాత్ర చేసినప్పుడు ఆయన ప్రేమగా ఎక్కడా వెళ్ళలేదు,
ప్రేమగా వెళ్ళి వాళ్ళ తలనివిరి లేకపోతే బుగ్గలు పుణికి ఇవన్నీ చేయలేదు. ఆ వంకన ఆయన ఎక్కడెక్కడ ఏ ఏ రిసోర్సెస్ ఉన్నాయి, మనం ఏదేది కబ్జా చేసుకోవచ్చు, ఏ రకంగా చేసుకోవాలి, ఒక బర్డ్స్ ఐ వ్యూ అంటాం మనం. అట్లా ఫస్ట్ అట్లా ఒక ఐ వ్యూ లాగా చూసుకున్నాడు. చూసుకుని దాని మీద తన మనుషుల్ని పెట్టి మొత్తం సర్వే చేయించుకుని అటవీ భూములు ఏ రకంగా కొట్టేయాలి, తర్వాత మనం ఇప్పుడు మన అప్పులు ఎలా తీసుకురావాలి, ఆ అప్పులు తెచ్చాక వాటిని ఎట్లా మాయం చేసేయాలి, ఇట్లా ఒక్కొక్క శాఖ మీద పట్టు తెచ్చుకుని, అంటే నెగిటివ్గా నాట్ పాజిటివ్, ఆ రకంగా చేశాడండి. అందుకు తగ్గట్టుగానే ఆయన దగ్గర మీరు ఇందాక చెప్పినట్టు పెద్దిరెడ్డి అనేవాడు కూడా, అంటే మరి ఏదో ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టును మేస్తుందా అని, మరి జగన్మోహన్ రెడ్డి తింటుంటే మేము తినకూడదు, ఆయనే ప్యాలెస్లు కట్టుకోవాలనుకున్నాడో ఏంటో. ఆల్రెడీ మైనింగు మీకు తెలుసు, మద్యం, ఇసుక, మట్టి, ఎర్రచందనం, మశానం అన్నీ అయిపోయాయి. మామూలుగా దోచలేదు ఆయన. ఈయనేమో అడవిలో అంతస్తు. ఈయనే పెద్దిరెడ్డే అవన్నీ చేసింది సరిపోక ఈ 75.75 ఎకరాలు దోచేసి అడవిలో అటవీ భూమిని రోడ్డు వేసేసుకుని చక్కగా 4-5 పేరునుంది మొత్తం అది. ఆ భూమి తన పేరుకి మార్పిచ్చేసుకున్నాడు. తన పేరుకి, తన భార్య పేరుకి, తన కొడుకు మిథున్ రెడ్డి ఇంకో కొడుకు పేరుకి మొత్తం మార్చుకున్నాడు. ఎందుకు చెప్తున్నామంటే ఎంత దారుణం అండి ఇది. అసలు ఏంటిది? మీరు సరే మనుషుల్ని ఎలాగా బతకనివ్వలేదు 5 ఏళ్ళు, అపోజిషన్ అసలు బతకనివ్వలేదు, అడవిలో ఉండే జంతువులను కూడా బతకనివ్వరా మీరు, పశుపక్షాదులను కూడా బతకనివ్వరా మీరు, అంటే అవన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయి? అంటే దాని ఫలితమే కదా ఏదైతే ఎర్రచందనంకి సంబంధించి కొట్టివేస్తున్నటువంటి సమయంలో చిరుతపుళ్ళు ఏదైతే ఉన్నాయో మన తిరుపతికి రావడం కావచ్చు, తిరుపతిలో చిన్న పిల్లవాడి మీద దాడి చేస్తే ఆ దాడి చేసిన దానికి ఊతకర్రలు ఇచ్చి మరి వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో మనం చూస్తూ వస్తున్నాం. ఇవే కాకుండా తన ఎంత అక్రమ ఆస్తులు దోచుకున్నాడనే దానిపై పూర్తిగా సబ్ రిజిస్టర్ ఆఫీస్నే పూర్తిగా తగలబెట్టినట్టు మదనపల్లికి సంబంధించి. సో నిజంగా చూస్తూ వెళ్తుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎలా చూడాలి? నిజంగా ఒక కేసులు స్టార్ట్ అయితే ఏంటి పరిస్థితి అంటే ఏం చెప్తారు? ఏంటి ఎలా చూడడం ఏంటండి? మనకి సిగ్గుగా ఉంది అసలు సిగ్గు లేదా మనిషికి? ఏంటి ఇట్లా దోచేస్తావా నువ్వు? ఆఖరికి పశువుల్ని, పక్షుల్ని, జంతువుల్ని కూడా బతకనివ్వవా? చిరుతపులులు వస్తే టీటీడీ వాళ్ళు కర్రలు ఇచ్చారు, ఆ కర్రలకి మరి ఎంత సుంకం వేశారో అక్కడ మీరు అది కూడా గమనించండి. అక్కడ ఎంత మింగేశారో నిధులు. ఎవరు? మన ధర్మారెడ్డిను, కరుణాకర్ రెడ్డి, లేకపోతే వైవి సుబ్బారెడ్డి, వీళ్ళందరూ మీరు అది కూడా ఆలోచించాలి. ఇప్పుడు మీరు ₹1 ఖర్చు పెట్టారంటే దానికి మీకు ఎంత పెనాల్టీ పడింది, అంతే కదా? దేవుడి సొమ్ము అంటే దేవుడికి పెనాల్టీ అనమాట వీళ్ళు వేసింది. కాబట్టి ఇవాళ అసలు మనం సిగ్గుతో తలదించుకునే స్థితిలో వీళ్ళు చేసిన పనులు ఉన్నాయి. అంటే మనం కాదు, మనం సిగ్గుతో తలదించుకోకర్లే. వీళ్ళకి ఒక సిగ్గు శరం లేదే, ఇది ఎలా అరుగుతుంది వీళ్ళకి, అసలు ఎలా చేస్తారు? ఒకవేళ పెద్దిరెడ్డి చేస్తే భార్య కాదందా? పిల్లలు ఏంటి నాన్న ఇలాంటి చేయడం అని అనరా? వాళ్ళు కూడా అందుకు దోహదపడ్డం ఏంటండి? అసలు మనం చూస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని తీసుకోండి, భారతీ రెడ్డి ఆయనకు వంత పాడింది, పిల్లలు వంత పాడి హ్యాపీగా లండన్లో చదువుకున్నారు. ఎవడు సొమ్ము? ఇప్పుడు జయలలిత కొడుకు 100 కోట్లు పెట్టి పెళ్లి చేసింది, వాడు ఎవడికో పుట్టాడు, ఎవరో ఈవిడ దత్తత చేసుకున్నానంటే దత్తత చేసుకుందో లేదో తెలియదు, 100 కోట్లు ప్రజల ధనం. ఆ 100 కోట్లలో మీరు నమ్మరు ఎంతమంది హార్ట్ అటాక్లో చచ్చిపోయారు. అంటే నగల దుకాణాల వాళ్ళు, కొబ్బరికాయల వాళ్ళు, తమలపాకుల వాళ్ళు, ఇంకా ఎవరిని వదల్లా. అట్లాగా వీళ్ళు కూడా ఎవరిని వదలలేదు, మొత్తం దోచేసుకున్నారు. కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ ఆయన అటవీ శాఖ మంత్రి కాబట్టి ఇవాళ రెవెన్యూ శాఖ మీద చంద్రబాబు నాయుడు గారు సమీక్ష చేస్తున్నారు. సమీక్షలో పవన్ కళ్యాణ్ కూడా ఉంటారు ఖచ్చితంగా. సో వీళ్ళిద్దరూ నిర్ణయం తీసుకుని ఆల్రెడీ వాళ్ళ దగ్గర మొత్తం ఎవిడెన్స్లు వచ్చాయి. అంటే వీళ్ళు తొందరపట్టాలే, మొత్తం వివరాలు సేకరించాక చేద్దామని చూస్తున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళని అసలు జైలు నుంచి బయటికి పంపకూడదండి. అసలు నన్ను అడిగితే మీరు కొంచెం చట్టాలు మార్చండి అబ్బా. మొన్న వాడు ఆ రాయి ఎవడు, కలకట్టా వాడు, ఆ పిల్లని ఇది చేసినవాడు, వాడికి ఎందుకు మీరు జీవితకాల ఖైదు వేస్తారు? ఒక కసబుని పెంచి పోషించినట్టు వాడిని పెంచి పోషిస్తారా? ఎవడి సొమ్ము అది? మీరు ఎవడి డబ్బులు వాడికి తిండి పెడతారు ఇన్ని సంవత్సరాలు, వాడు బతుకున్నంతకాలం? అసలు అందరినీ మీరు ఒకేసారి ఊరి తీయడమో లేకపోతే ఒక ఇంజక్షన్ ఇచ్చి చంపేయడమో ఇలాంటి వాళ్ళని మీరు కొత్త కొత్త చట్టాలు తీసుకురండి అబ్బా. ఇట్లా ప్రజల సొమ్ము మేసిన వాళ్ళని బతకనివ్వకూడదు నన్ను అడిగితే. ఎందుకంటే ఈ ఆలోచనలు
నెక్స్ట్ యువతకి అవి పాస్ ఆన్ కాకూడదు. ఖచ్చితంగా. అయితే ఇలా చేసే వాళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు వేస్తే తప్ప రాబోతున్నటువంటి ఒక రాజకీయ యువతకి కావచ్చు వాళ్ళందరికీ కూడా కొంత ఏమంటారు దీనికి కూడా పాఠ్యాంశం లాగా ఉంటుంది, కొంత జాగ్రత్తలు అయితే తీసుకుంటారు. లేదు అంటే అందరు రావడం మేయడం వెళ్ళిపోవడమే జరుగుతుంది. అంటే కళ్ళు పీకేయడం ఇలాంటి గల్ఫ్లో జరుగుతాయి చూడండి, చేతులు నరికేయడం, అట్లాంటి శిక్షలు వేసేయాలండి. తప్పు లేదు, మీరు ఆటవికం అనుకున్న నాకు బాధ లేదు. ఎందుకంటే నిజాయితీగా బతకడంలో విలువ ఏంటో మన నెక్స్ట్ జనరేషన్స్కి చెప్పాలి, పిల్లలకి చెప్పాలి, అది మన బాధ్యత. ముళ్ళుతోనే తీయాలండి, అది ఆటవిక న్యాయం ఏం కాదు, నేనైతే ఒప్పుకోను నేను. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా దీనిపై ఎలాంటి శిక్షలు పడబోతున్నాయి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి. సో చూద్దాం మరి. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.